మనకి ఫస్ట్ సారి డబ్బులు వచ్చాయి కదా, చెప్పాను ఆల్రెడీ నేను వీడియోలో. కానీ మనకి యూట్యూబ్ నుంచి ఫస్ట్ సారి వచ్చిన డబ్బులతో అయితే మనమైతే ఏం చెప్పాలి అర్థం కావట్లేదు. మనం పిల్లలకైతే ఫుడ్ అయితే బాగా పెట్టాము, అంటే మంచిగానే ఏమేమి పెట్టాను అనేది నేను మొత్తం చెప్తాను మీకు. నా ఛానల్ కానీ మీరు ఫస్ట్ సారి కానీ చూస్తూ ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే లైక్ కొట్టండి. ఇంకా పొద్దున్నే లేయగానే అయితే నాకైతే ఇంకా టెన్షన్గా ఉన్నింది, ఎలా చేయాలా ఏంటబ్బా అని నాకు అర్థం కావాలి అసలు. ఇంకా పొద్దున్నే 6 గంటలకు నిద్రలేసి అయితే నేనైతే మా ఊరు పక్కన ఉన్న ఊరికి వెళ్ళాను. ఎందుకోసం అంటే ఇంకా అన్నీ తీసుకొని రావాలి కదా మనం. ఇంకా ఫుడ్ డొనేషన్ డిస్ట్రిబ్యూషన్ చేయాలన్నప్పుడు మనకి అవన్నీ టెన్షన్గా ఉంటుంది. మనం ఆ టైంకి మనం అందించాల్సిందే కదా ఫుడ్. ఇప్పుడు చిన్నపిల్లలకి ఒక టైంకి అయితే తింటారు కదా, వాళ్ళ స్కూల్ మెనూ టైంకి, ఆ టైంకి అయితే పెట్టడానికి నేనైతే ఫాస్ట్గా అయితే వెళ్ళాను పొద్దున్న నిద్రలేసి. ఇప్పుడైతే మంచు కానీ పోలేదు రోడ్డు మీద, అంత ఎర్లీ మార్నింగ్ అయితే లేచి వెళ్ళాను. నేను ఏమేమి తీసుకున్నాను, అసలు కథ ఏంది, మనకి డబ్బులు ఎట్టొచ్చాయి, ఇదంతా అయితే నేను వీడియోలో చెప్తాను. ఆల్రెడీ మనమైతే గివ్ అవే కానీ ఒకటి చెప్పున్నాం వీడియోలో, దాని గురించి కానీ నేనైతే వాళ్ళతో కానీ సెటిల్మెంట్ చేస్తాను. ఫస్ట్ అయితే నేనైతే ఇక్కడ చికెన్ షాప్ దగ్గరకు వచ్చి చికెన్ తీసుకోవాలి. ఒక ఎన్ని కేజీలు అంటే చెప్తాను ఎన్ని కేజీలు అనేది. బాగానే తీసుకున్నాను. మన కోసం అయితే ఫ్రెష్గా అయితే మా ఫ్రెండ్దే ఇది షాపు, ఫ్రెష్గా అయితే మన కోసం అయితే చెప్పగానే నిన్న సాయంత్రం మన కోసం అయితే తయారు చేశాడు ఫ్రెష్గా మొత్తం. ఇంకా కొన్ని దిక్కలు అయితే అంతా వేరేది ఇస్తారు, అట్లా ఏం లేకుండా మన కోసం ఫ్రెష్గా ఇచ్చాడు. ఇంక ఇంటికి రాగానే నేనైతే వాళ్ళకి అప్పగిచ్చేసాను, ఇంకా నా సైడ్ తప్పు లేకుండా. ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే స్టార్ట్ చేశారు ఇంకా చేయడానికి. ఇంకా మొత్తం మనకేం సంబంధం లేదు ఇక్కడ. ఇంకా ఆనియన్స్ ఇవన్నీ కోసి ఇంకా ఏమేమి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నిన్నే తెచ్చిచ్చాను కాబట్టి వాళ్ళ పనులు అయితే వాళ్ళు బిజీగా అయిపోయారు. ఇంకా నాకు కానీ కొంచెం పని ఉండింది పొలం దగ్గర, అక్కడికి ఊరికి అట్టా ఒకసారి వెళ్ళి చూసొద్దామని నేను స్టార్ట్ అయిపోయాను బైక్ తీసుకొని. ఇంకా అట్టా పోతా ఉంటే ఇవన్నీ మా ఊరు పొలాలు, మా ఊరు కథ, ఇది మామూలుగా ఉండదు మా ఊరు. ఇంకా మా ఊరు పొలం సైడ్ వెళ్ళే దారి అయితే ఇదే. ఎర్లీ మార్నింగ్ చూడండి ఎలా ఉందో, సూపర్ ఉంది కదా వ్యూ అయితే. ఇంకా ఒక చేత్తో బైక్ దోలుతూ ఒక చేత్తో అయితే నేనైతే ఇదైతే షూట్ చేస్తున్నాను. మనకి కెమెరా అవన్నీ ఎవరు లేడమ్మా, మనమే. ఇది మీకు విషయం చెప్తానండి, ఆల్రెడీ మీకైతే నేను ఒక 1000 సబ్స్క్రైబర్లు చేపిస్తే డబ్బులు ఇస్తాను చెప్పాను. ఎంత డబ్బులు అని చెప్పకూడదు కాబట్టి చెప్పున్నాను. ఆ డబ్బులు కానీ నేనైతే నెక్స్ట్ ఆ వీడియో కానీ మీకు తీసి అయితే అప్లోడ్ చేసేస్తాను, దాంట్లో అయితే అనౌన్స్మెంట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ నాకు టైం లేకుండా పోయింది, ఇవి రెండు ఒకటే దగ్గరసారి పెడితే కుదరలేదు నాకు. సో ఇవన్నీ చూడండి, పచ్చటి పొలాలు మా ఊర్లో అయితే. ఇంకా మీకు ఎందుకంటే ఫస్ట్ మీ గురించి మాట్లాడాలి. మీరు చాలామంది చేసి పెట్టారు, కొంతమంది ఏం చేశారంటే నన్నే మోసం చేసేసారు. అంటే వేరే వాళ్ళు చేపించింది అవి స్క్రీన్ షాట్లు తీసి సేమ్ వాళ్ళు ఎలా పెట్టారో అవే పెట్టారు. అవి టైము అవంతా నేను చూసుకోలేదు. సరే తింటే మనోళ్ళే కదా పిల్లలు, తిని నేను వదిలేసాను, నాకు తెలుసు. కానీ అందరికీ ఇస్తాను, మోసం చేసినట్టుకి ఇస్తాను, మోసం చేయనోటికి ఇస్తాను, అందరికి ఇస్తాను. అందరు చేశారు, చేసిన వాళ్ళందరికీ నేను ఈరోజైతే అందరికీ మీకైతే నేను రిప్లై ఇస్తాను. మీరందరూ అయితే ఎలిజిబుల్ అయిపోయినట్టే, ఇంకా మీకు డబ్బులు వచ్చినట్టే. నేను చెప్పాను కదా 5 చేపిస్తే అంతనే చెప్పను, నేను వీడియోలు చెప్పకూడదు కాబట్టి చెప్తాను మీకు. మీకైతే డబ్బులు వచ్చేసినట్టే. ఇంకా నేనైతే ఇంకా ఫాస్ట్గా మళ్ళీ స్టార్ట్ అయిపోయాను. మళ్ళీ వేరే సిటీకి వెళ్తున్నాను, టౌన్కి. పొద్దునైతే మనం చికెన్ తీసుకున్నాం, మళ్ళీ ఇంకో పని పడింది. ఆ పని కోసం అయితే మనమైతే వెళ్తా ఉన్నాం. ఇంకా మా ఊరి నుంచి అయితే వేరే టౌన్కి వెళ్ళే దారి, అదంతా అక్కడికి వెళ్ళి ఏం చేస్తానో అంతా చూపిస్తాను మీకు. ఇంకా మీ సపోర్ట్ అయితే నాకు చాలా కావాలి. ఇలాంటి ఇంకా చాలా మంచి పనులు అయితే నేను చేస్తాను. ఎందుకంటే మనకు వచ్చింది కొంచెమే డబ్బులు కాబట్టి మనం దాంట్లో అయితే సరిపెట్టాము. ఇంకా ఇంటికి వచ్చే తలకి ఇదంతా ఇంకా రైస్ అయితే ప్రిపేర్ చేసేదానికి అయితే పెట్టేస్తున్నారు. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే రైస్. కానీ ఇంకా నెక్స్ట్ ఏమేమి ఉంటాయి, దీంట్లో ఏమేమి చేశారు, కర్రీలు అవన్నీ చెప్తాను నేను. ఇది ఇంకా గోంగూర చట్నీకి కానీ నెక్స్ట్ అయితే ప్రిపేర్ చేశారు. మనది ఏ ఛానల్ నుంచి ఏ ఛానల్కి వచ్చేసి నాకే అర్థం కాలేదు. వ్లాగ్ చేసే దగ్గర నుంచి మనం ఇట్లా చేసే మంచి పని కాబట్టి అందుకోసం నేను డైరెక్ట్గా గోవా నుంచి వచ్చేసాను ఈ పని చేయాలని. నా ట్రిప్లో గోవా వీడియోస్ కానీ వస్తాయి మళ్ళీ. కాకపోతే ఇంకా మనకి రైస్ అయితే తయారైపోయింది, గోవా వీడియోస్ కానీ అప్లోడ్ చేస్తాను. నేను ఏంటంటే కేవలం ఈ పని చేయడానికి అక్కడి నుంచి నేను ఇక్కడికైతే వచ్చాను. ఈ పని అయిపోయిన తర్వాత యథావిధిగా మనం మళ్ళీ వెళ్ళిపోతాం. ఇంకా చికెన్ కానీ వీళ్ళైతే ప్రిపేర్ చేసేస్తున్నారు. ఇంకా మొత్తం నీట్గా కడిగేసి వీళ్ళైతే ఇంకా అది కానీ చేసేసి పక్కన పెట్టేస్తారు. ఇంకా మనమే ఇక్కడ చెఫ్ అయిపోయాము ఇప్పుడు, అదంతా కలిపెట్టేది మనమే. చూడండి, ఇంకా రైస్ అయితే ఇంకో చిన్న బౌల్లోకి అయితే మారుస్తున్నాము. ఎందుకంటే ఇది నేను మీకు ఫస్ట్ చెప్పలేదు, ఇవి చేసింది మేము ఫుడ్ అయితే 2 భాగాలకు చేసాము. ఒకటి మనమైతే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకైతే ఫుడ్ అయితే పెడతాము, ఇంకోటి అంటే మనం
మన హ్యాపీనెస్ కోసం మనమైతే అట్లా మంచిగా చేయాలని పెడతాము. అవి ఇట్లా కన్వర్ట్ చేసాము. ఇంకా పక్కన అయితే మనకైతే చికెన్ కర్రీ కానీ ప్రిపేర్ అయిపోతూ ఉంది. ఇంకా ఇవన్నీ తీసుకొని మనమైతే మన గవర్నమెంట్ స్కూల్ వచ్చి ఇంకా వీళ్ళందరికైతే ఒక స్వీటు, ఒక బనానా అయితే వీళ్ళందరికైతే మనం ఇస్తున్నాం. ఇంకా మనం చికెన్ కర్రీ విత్ చట్నీ ఏమైతుందో ఆ చట్నీ, మళ్ళీ ఇంకా అది గోంగూర చట్నీ ఒకటి, ఇంకోటి పెరుగు చట్నీ ఒకటి, అవి 2 మనం మళ్ళీ చికెన్ వీళ్ళకైతే బగారా రైస్ అయితే పెట్టాము. మళ్ళీ తినింది బాగా అయితే అరగాలని బనానా ఇచ్చాం. వీళ్ళ ఈరోజు మంచి హుషారుగా ఊపుగా బాగా తిని ఎనర్జీగా ఉండాలి. ఇలాగే మనం ఇలాంటి కార్యక్రమాలు అయితే చాలా జరపాలి. మీ దయతోనే ఇట్లా ఇదంతా పాసిబుల్ అయింది. ఇది అంతా దీంట్లో క్రెడిట్ అంతా మీకే ఉంది 100%గా. నాదేం లేదు, ఇదంతా మీరు చేశారు కాబట్టే నేను కానీ దాంట్లో ఒక చేసి నేనైతే చేశాను. ఇదంతా క్రెడిట్ అంతా మీరు నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మీరు చేసినట్టే అనుకోండి. ఇది నేను చేసిన మీరు చేసిన ఒకటే. ఎందుకంటే మీరు నేను అందరూ వేరు కాదు కదా, అందరం ఒకటే. సో మనం చేసింది అయితే ఇదే. చికెన్ కర్రీ ఉంది అక్కడ, ఇంకా ఇది బనానా, ఇవి చెప్పాను కదా ఆల్రెడీ, అది పెరుగుది, ఇది గోంగూర, ఇదైతే స్వీట్ అయితే ఒక మంచి స్వీట్, కాస్ట్లీ స్వీట్ అయితే ఇచ్చైతే మనం మంచి పిల్లలకి పెట్టాము. మీరు కానీ ఇలాగ వీళ్ళు సారోళ్ళు కానీ నాకు బాగా సహకరించారు కాబట్టి ఇదంతా పాసిబుల్ అయింది, ఇదంతా వీడియో తీసుకోవడానికి. పిల్లలు అయితే బాగా ఇట్లాగా తిని బాగా ఉత్సాహంగా అయితే వాళ్ళు బాగా చదువుకొని బాగా ఆడుకోవాలి, బాగా హెల్తీగా ఉండాలి. సో ఇలాంటి కార్యక్రమాలు అయితే మనమైతే చాలా చేద్దాం ఇంకా ఫ్యూచర్లో. చూడండి ఎలా ఉందో పిల్లలు. ఇంకా మనం నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చేసాను. మళ్ళీ ఇంటికి వచ్చేసి ఇదంతా మళ్ళీ వేరే దాంట్లో అయితే ప్యాకింగ్ చేస్తున్నాను. ఫస్టే ఆల్రెడీ మేమైతే సపరేట్ చేసేసాము. ఇది తీసుకెళ్ళి వేరే దిక్కన పంచాలని, అది ఎక్కడనేది నేను చూపిస్తాను మీకు వీడియోలో. లాస్ట్ వరకు చూడండి, వీడియో అయితే మీకు నచ్చుతుంది. ఇంకా ఇవన్నీ పార్సల్ కట్టేసాం సపరేట్గా దానికి. అవన్నీ కర్రీలు అవన్నీ పక్క పెట్టేసాం. పెట్టేసిన తర్వాత నేనైతే ఇట్లా దర్గా దగ్గరికి వచ్చాను. నాకు తెలిసింది ఒకటి ఇక్కడ మంచి ఫేమస్ మా ఊరు సైడు. ఇంకా అక్కడికి వచ్చి మేమైతే వీళ్ళందరికీ అది ఇచ్చేయాలనుకున్నాము. మేము ఎన్నైతే తీసుకున్నామో ఎవరిని మేము ఇంకా లోపలికి వెళ్ళి తర్వాత చూపిస్తాను అక్కడ నేను. ఇంకా చూడండి ఈ దర్గా ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. మొత్తం పైన లైటింగ్ ఇదంతా అయితే సూపర్గా ఉంది. మీకు ముందు నుంచి చూపించాలంటే ఇదే చూడండి. ఎవరైతే మీకు అందరికీ ఇష్టం ఉంటారు కదా, ఎవరైనా అన్ని గాడ్స్ ఒకటే. మీకు గాడ్ కానీ ఇష్టం ఉంటే అందరూ మర్చిపోకుండా ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. మీకు కానీ మనం సమస్యలు వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తాం, అట్లా కాకుండా మీరు కానీ అప్పుడప్పుడు వస్తాం. ఆయన సమస్యలు కానీ మీరు వినాలే తప్పదు. ఇంకా అక్కడి నుంచి అయితే బయటకు వచ్చేసాం. మొత్తం మనం అనుకునింది, మన సబ్స్క్రైబర్స్ బాగుండాలని కోరుకున్నాను నేను ఎప్పుడు బాగానే ఉంటాను మీరు బాగుంటే. అలాగా ఇంకా అయిపోయిన తర్వాత మీరు సబ్స్క్రైబర్లు బాగుండాలని కోరుకున్నాను నేను మొత్తం మీద. మనం ఇక్కడికి వచ్చి అయితే పెట్టేసాము. ఇక్కడ మనం తెచ్చిందైతే సరిపోలేకపోయింది. నెక్స్ట్ సారి బిగ్గా ప్లాన్ చేద్దాం. మనం ఏం చేద్దాం చెప్పండి. ఇంకా మొత్తానికైతే ముగించుకొని మనం దర్గాల నుంచి అయితే బయటకు వచ్చేసాం. ఇదే ఎంట్రన్స్, ఇవి 4 సైడ్లు. వీడియో నచ్చితే గట్టిగా ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.